దట్టమైన అమావాస్య చీకటి. మధ్యాహ్నం సూర్యుడు ఆకాశంలో వెలుగుతూ ఉండాలి కదా! కానీ ఒక్కసారిగా ఆ కాంతి మొత్తం తగ్గిపోయింది. జనం పైకి చూశారు. ఏమైంది? ఎందుకిలా చీకటి పడుతుంది? ఆకాశం అంచుల నుంచి ఏదో ఒక భయంకరమైన చీకటి రూపం నెమ్మదిగా ముందుకు వస్తూనే ఉంది. అది సూర్యుడి వైపు దూకుతుంది. కొద్దిసేపట్లో సూర్యుడు మాయమైపోతాడు. భూమంతా చీకటైపోతుంది. పక్షులు గూటికి చేరుకుంటాయి. జంతువులు భయంతో అరుస్తున్నాయి. మనుషులు వణుకుతున్నారు. రాహువు సూర్యుడిని మింగేస్తాడు. ఇది దేవుడి యొక్క కోపం. ప్రళయం దగ్గరలోనే ఉంది అని అందరూ ఆకాశాన్ని చూస్తూ భయపడుతూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక చోట ఒక చిన్న ఇల్లు. అక్కడ ఒక యువకుడు మాత్రం శాంతంగా కూర్చొని అతడి ముందు తాటి పత్రాలుంటాయి. అందులో సంఖ్యలు, గీతలు, గణిత సమీకరణాలు. బయట ప్రపంచంతో భయం లేకుండా అతను మాత్రం ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఎందుకంటే అతనికి విషయం తెలుసు. అది రాక్షసుడు కాదు, దేవుడి కోపము కాదు. అతను తల ఎత్తి చూసి చిన్నగా నవ్వాడు. అతనే ఆర్యభట్ట. అతడు నెమ్మదిగా తన లెక్కలు రాస్తూ ఉంటారు. భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళు ఒక లైన్‌లోకి వస్తే కాంతి, నీడ ఆట మొదలవుతుంది అని. అతని కళ్ళల్లో ఒక స్పష్టత ఉంది. అతనికి తెలుసు భూమి మధ్యలో ఉంటే భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే చంద్రగ్రహణం. చంద్రుడు మధ్యలో ఉంటే చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. అదే సూర్యగ్రహణం. ఇదంతా కాంతి, నీడలు ఆడే ఆట మాత్రమే అని అతను మనస్సులో అనుకున్నాడు. బయట జనాలు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విన్న కథ వేరే. ఒకప్పుడు రాక్షసుడు అమృతం తాగి తల రాహువయ్యి, శరీరం కేతు అయ్యి వాళ్ళ చంద్రుల మీద కక్ష పెట్టుకొని వాళ్ళని మింగేస్తూ ఉంటాడు. అదే గ్రహణం అని. ఆ కథ వల్ల హృదయాలలో చాలా లోతుగా నాటుకుపోయింది. అందుకే భయం. అయితే ఆర్యభట్ట మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నాడు. అతడు ఆకాశాన్ని భయంతో చూడలేదు. అతడు ఆకాశాన్ని అర్థం చేసుకున్నాడు. అతడికి రాహు, కేతులు కూడా తెలుసు. కానీ అతనికి అవి రాక్షసులు కాదు. అవి కేవలం బిందువులు. చంద్రుడు తిరిగే కక్ష మార్గం, భూమి తిరిగే మార్గం. వీటి మధ్య కలిస్తేనే పాయింట్స్ అని. అదే లూనార్ నోట్స్ అని అంటారు మనం. ఆ పాయింట్లకి మన పూర్వీకులు పేరు పెట్టారు రాహువు, కేతువు. అంటే కథలలో రాక్షసులు, సైన్స్‌లో గణితం. ఇద్దరూ ఒకటే విషయం చెప్తున్నారు. కానీ వేరు వేరు భాషలలో. ఆర్యభట్ట మళ్ళీ తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. కొద్దిసేపటికి ఆ చీకటి నెమ్మదిగా తగ్గిపోతుంది. సూర్యుడు మళ్ళీ కనిపిస్తున్నాడు. జనం ఊపిరి పీల్చుకున్నాడు. రాహువు వదిలేశాడు అని అంటారు. కానీ ఆర్యభట్ట మాత్రం మెల్లగా నవ్వుతూ రాహు కాదు, నీడ వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. అతడు మళ్ళీ తన లెక్కల్లోనికి మునిగిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రపంచం నెమ్మదిగా కథలు కావచ్చు. కానీ సత్యం మాత్రం ఎప్పుడూ గణితమే అని చెప్పి. ఒకప్పుడు మనం భయపడ్డది ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం. అదే జ్ఞానం, అదే పరిణామం అని చెప్పి.